ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మాధవపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ అక్షర భవన్ క్యాంపస్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 100 మంది స్టూడెంట్స్ కడుపు నొప్పి, విరోచనాలు, జ్వరంతో బాధపడుతూ ఉండడంతో కాలేజ్ మేనేజ్మెంట్ క్యాంపస్ లోనే గోప్యంగా ట్రీట్మెంట్ అందించింది. తొలుత ఈ విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడింది. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి మెరుగైన ట్రీట్మెంట్ కోసం బయటకు పంపించినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు అస్వస్థకు గురైన స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులను బయటకు రానియకుండా కాలేజ్ గేట్లను మూసివేసింది. దీంతో ఏబీవీపీ నాయకులు క్యాంపస్ ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మాధవపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాలేజ్ మేనేజ్మెంట్ ను వివరణ కోరగా ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదని, విద్యార్థులకు వైరల్ ఫీవర్ వచ్చినట్లుగా తెలిపారు. ఇక మరోవైపు కాలేజ్ క్యాంపస్ ను స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న సందర్శించి శాంపుల్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. అలాగే కాలేజ్ కిచెన్, క్యాంటీన్ ను జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు తనిఖీ చేసినట్లుగా సమాచారం. ఫైర్ సేఫ్టీ, ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో 2 లక్షలు ఫైన్ విధించారు.